హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ సారిక. ఒక షార్ట్ గ్యాప్ తర్వాత మళ్ళీ మేము మూవీ రివ్యూస్ తోటి మేము ముందుకు వచ్చేసాము. మీరు కనుక కొత్తగా మా ఛానల్కి వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. సో దేవరా ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఇప్పుడే నేను దేవరా ట్రైలర్ చూశాను అనమాట. సో దాని గురించి మీతో ఆ ట్రైలర్ నాకు ఎలా అనిపించిందని షేర్ చేసుకుందామని చెప్పి మేము ముందుకు వచ్చాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది రివ్యూ ఆఫ్ దేవరా ట్రైలర్. సో ట్రైలర్ అయితే నాకు ఓకే అనిపించిందండి. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. బికాస్ కొరటాల శివ ప్రీవియస్ మూవీ ఆచార్య కూడా అది తెలుసు మనకు ఫ్లాప్ అయింది. అండ్ కొరటాల శివ కొంచెం బెటర్గా ఇంకా చాలా బాగా తీస్తాడని అనిపించింది. బట్ ట్రైలర్ చూస్తే నాకు కొంచెం ఓకే అనిపించింది. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల నాకు అట్లా అయ్యి ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ గుడ్, నాట్ బ్యాడ్. బట్ ఓకే, బాగానే ఉంది. బట్ ఎన్టీఆర్ గారిని అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో చూపించేశారు. ఎన్టీఆర్ లుక్స్ స్టన్నింగ్ ఇన్ ది ట్రైలర్. మనకు చూస్తే ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ లాగా అనిపిస్తుంది. ఫాదర్ అండ్ సన్ రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక క్యారెక్టర్ కొంచెం భయంగా, ఇంకో క్యారెక్టర్ ఏమో బతకడానికి కావాల్సింది ధైర్యం అన్న ఒక మోటివ్ తోటి ఆ ధైర్యంగా యాక్షన్ సీక్వెన్సెస్తో కూడిన క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా తను అట్లా అందులో ఉండిపోతారు కాబట్టి. అండ్ విజువల్గా కూడా చాలా బాగా కనిపిస్తున్నాడు. జాహ్నవి కపూర్ని ఒకటో రెండో సార్లు చూపించినట్టున్న ట్రైలర్లో. సో ఆ ఒక్కసారి కూడా షీ వాజ్ లుకింగ్ గుడ్. అండ్ సైఫ్ అలీ ఖాన్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాడు, క్యారెక్టర్కి సెట్ అయినట్టే కనిపిస్తున్నాడు. అండ్ విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి. రత్నవేలు ఇస్ ది డిఓపి. సో ఆయన డిఓపి, తన సినిమాటోగ్రఫీ మనకు తెలిసిందే, చాలా సినిమాస్లో చూసాం, చాలా మంచి సినిమాటోగ్రాఫర్. ఇందులో కూడా మంచి విజువల్స్ తీసుకొచ్చాడు. బట్ నాకు కొంచెం భయం ఏంటి అని అంటే గ్రాఫిక్స్. ఎందుకంటే నాకు ఎందుకో ట్రైలర్లో గ్రాఫిక్స్ కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం అటు ఇటు అనిపించినాయి. అంత గ్రేట్ విఎఫ్ఎక్స్ అని అనిపించలేదు. ఈవెన్ లాస్ట్లో వచ్చే షార్క్ సీన్ కూడా ఆ ట్రైలర్లో బాగుంది. బట్ బిగ్ స్క్రీన్ మీద అవన్నీ ఎట్లా ఉంటాయి అనేది మనం చూడాలి. సో అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాకు ఓకే అనిపించిందండి. అంటే యాక్చువల్గా తను ఇంకా బెటర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇచ్చాడు చాలా మూవీస్కి. ఇందులో నాకు అంత ట్రైలర్లో అయితే అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. బట్ మూవీ రిలీజ్ అయ్యాకే మనకు తెలుస్తుంది కదా అది ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉందని. బట్ ట్రైలర్లో అయితే ఇట్స్ ఓకే, నాట్ మరీ అసలు చాలా బాగా ఉందిరా అని అనుకోవడానికి కూడా నాకు అనిపించలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇట్ ఈస్ డీసెంట్. మూవీ రిలీజ్ అయ్యాక చూద్దాం మరి ఆ మూవీలో ఆ సీన్స్కి అతను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఎలివేట్ చేస్తుంది అనేది మనం మూవీ అయ్యాక తెలుసుకుందాము. కాన్సెప్ట్ అయితే మూవీది నాకు అనిపిస్తుంది ఏంటి అని అంటే కొంచెం ఫాదర్ అండ్ సన్ రిఫ్ట్ లాగా ఉండేటట్టుంది. అట్ ద సేమ్ టైం సైఫ్ అలీ ఖాన్తో కూడా ఒక రిఫ్ట్ ఉండేటట్టు అనిపిస్తుంది. కొంచెం జాగ్రత్తగానే తీసాడు అనిపిస్తుంది కొరటాల శివ. బట్ అగైన్ ఎందుకో కొంచెం భయం కూడా వేస్తుంది. ఎందుకంటే మళ్ళీ ధైర్యం, భయం అని కొంచెం మళ్ళీ తన మిర్చి ఫ్లేవర్ కానీ ఆచార్య ఫ్లేవర్ కానీ ఆచార్య కైండ్ ఆఫ్ వేరియేషన్ మళ్ళీ ఏమైనా చూపిస్తాడేమో అని చెప్పి కొంచెం భయం కూడా వేస్తుంది. సో చూడాలి మూవీ రిలీజ్ అయ్యేదాకా. హోప్ఫుల్లీ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలనే కోరుకుంటున్నాను, స్పెషల్లీ ఫర్ కొరటాల శివ. బట్ ట్రైలర్ మీద నా ఒపీనియన్ ఫైనల్గా చెప్పాలని అంటే ట్రైలర్ ఈజ్ ఓకే. ఇట్స్ నాట్ గ్రేట్, నాకు మరీ గ్రేట్గా అనిపించలేదు, బట్ మరీ బ్యాడ్గా కూడా లేదు. చాలా బాగానే అనిపించింది ట్రైలర్. ఇట్స్ గుడ్. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇట్లాంటి మంచి వీడియోస్ మేము చేస్తూనే ఉంటాము. సో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు మాకు కావాలి.